ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాశీస్సులు. మత్తయి సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. వారందరూ బుద్ధిగలవారు తమ దివిటీలతో నిద్రించుచుండిరి. అర్ధరాత్రి పెండ్లి కుమారుడు ఆలస్యముగా ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడి చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా, అతడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గనుక.